ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తన మాజీ భార్యనైతే అతి కిరాతకంగా చంపాడు వ్యక్తి. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం వనస్థలిపురంలో నివాసం ఉంటున్న సునీత అనే మహిళనైతే అతి కిరాతకంగా చంపాడు. తన ఎవరైతే ఉన్నారో తన రెండో భార్యతో నివాసం ఉంటున్న ఆవిడ తన మొదటి భర్త ఎవరైతే ఉన్నారో మహేష్ అనే యువకుడు అతి కిరాతకంగా చంపడం అయితే జరిగింది. సో ప్రస్తుతం మనైతే వనస్థలిపురంలోని గ్రీన్ ఎన్కేవ్ వద్ద ఉన్నాము. ఒక్కసారి ఇదే అపార్ట్మెంట్కి సంబంధించి మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. వెంకటేశ్వర ఎన్క్లేవ్లో వాళ్ళైతే నివాసం ఉంటున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో మనం ఒక్కసారి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం సునీత అనే యువతి ఎట్లా అంటే కరీంనగర్ జిల్లాకి చెందిన ఒక యువతి. సో ఆల్రెడీ సునీత మహేష్లకు పెళ్ళైన నేపథ్యంలో వాళ్ళు ఉద్యోగ నిమిత్తం అయితే కెనడాకు వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకంటే మహేష్కి అక్కడ కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో సునీతను అక్కడికి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. సో సునీత అక్కడ ఉండకుండా మహేష్తో ఉండకుండా కేవలం 5 రోజులు మాత్రమే అక్కడ నివసించి 5 రోజుల అనంతరం హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చి అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా తను పనిచేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉండి ఒక 5 రోజుల తర్వాత వీళ్ళ ఇద్దరి భార్యాభర్తల సంబంధం వద్ద చాలా వరకు పెద్ద ఎత్తున గొడవలు అయితే జరిగాయి. సో ముఖ్యంగా భార్యాభర్తల గొడవలో చాలా వరకు గొడవలు అనేవి కూడా చాలా వరకు సహజమని చెప్పొచ్చు. కాకపోతే మరీ విడాకులు తీసుకునేంత ఆ గొడవలు రావడంతో వాళ్ళిద్దరు అయితే విడిపోవడం అయితే జరిగింది. వాళ్ళ కుటుంబంలో కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కలహాలు కూడా రావడం జరిగింది. సో అన్నిటికీ కారణం విడాకులు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఇరు కుటుంబాలు నిర్ణయించుకొని చట్టపరంగా వాళ్ళైతే డివోర్స్ తీసుకోవడం జరిగింది. డివోర్స్ అనంతరం కొన్ని రోజుల తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగిగా తను పనిచేస్తున్నప్పటికీ శ్రీనాథ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. శ్రీనాథ్ కూడా చాలా వరకు తను వనస్థలిపురంలో ఒక అపార్ట్మెంట్లో 4వ అంతస్తులోకి సంబంధించి ఇదే అంతస్తులో 4వ అపార్ట్మెంట్లో తను నివాసం ఉంటున్నాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా కలిసి అందులో నివాసం ఉంటున్నారు. ముఖ్యంగా శ్రీనాథ్ వాళ్ళ తమ్ముడు అండ్ ఆల్సో సునీత వాళ్ళ అత్తగారు వీళ్ళు నలుగురు కలిసి ఒకే అపార్ట్మెంట్లో వాళ్ళు నివసించడం అయితే జరిగింది. సో నిన్న ఏదైతే మహేష్కు సంబంధించి మహేష్ అర్బన్ ఎన్క్లేవ్గా పనిచేస్తున్నట్టు అపార్ట్మెంట్ లోపలికి అయితే రావడం అయితే జరిగింది. లోపలికి వచ్చిన అనంతరం కూడా ప్రతి ఒక్కటి కూడా అపార్ట్మెంట్కి సంబంధించి చాలా వరకు పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు కూడా అక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు అటు మొత్తం చుట్టుముట్టు ఏదైతే ఉందో అపార్ట్మెంట్కి సంబంధించి కూడా దాదాపు వరకు ఒక 10 నుంచి 15 సీసీ కెమెరాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. సో సీసీ కెమెరాలు కనిపించిన నేపథ్యంలో కూడా చాలా వరకు డైరెక్ట్గా ఆయన అర్బన్ ఎన్కేవ్ వర్క్ నేను చేస్తున్నాను అని చెప్పేసి ఆయన అపార్ట్మెంట్ లోపలికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళ ఫ్లాట్కి సంబంధించి 4th ఫ్లోర్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఆ 4th ఫ్లోర్లోకి వెళ్ళి తన అత్త ఎవరైతే సునీత అత్తగారు ఉన్నారు అంటే శ్రీనాథ్ వాళ్ళ తల్లిగారు వాళ్ళు ఆమె కిచెన్లో బాల్కనీలో తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. సో సునీతకు సంబంధించి సునీత లోపట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం అయితే జరిగింది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్న నేపథ్యంలో తనను అతి కిరాతకంగా వచ్చి ఆ అపార్ట్మెంట్లో డైరెక్ట్గా వచ్చి దట్టు వైట్ షర్ట్ వేసుకొని రావడంతో తను ఏదైతే కత్తులు మరియు కొడవలతో వచ్చి తనను అతి కిరాతకంగా చంపడం అయితే జరిగింది. రక్తం మడుగుల్లో ఆవిడ అక్కడ కొట్టుకొని చనిపోతుండగా ఆ కేకలు వేసినా కూడా వాళ్ళ అత్తగారు వచ్చి ఎట్లా ఏమంటే ఆవిడ అదే ఒక డైనమాలో ఉండిపోయి తను ఏం మాట్లాడలేకపోయింది. ఒకవేళ మీరు అరుస్తే మీపై పెట్రోల్ పోస్తాను నిప్పంటిస్తాను అపార్ట్మెంట్ మొత్తం అంతా పేలిపోతుందని చెప్పేసి ఆయన భయపెట్టి మరి అందరినీ కూడా చంపేస్తాను అపార్ట్మెంట్ మొత్తం కాల్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచి పరారవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా అక్కడున్న అపార్ట్మెంట్కి సంబంధించి సీసీ కెమెరా రికార్డ్ అవుతున్న నేపథ్యంలో ఆ రికార్డ్ అయిన సమయంలో కూడా తను ఫస్ట్ వెళ్ళేటప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నాడు, తర్వాత ఎల్లో షర్ట్ వేసుకొని రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. సో తనని అక్కడికక్కడే చంపి తను వెళ్ళిపోవడం అయితే జరిగింది. నిందితుడు మహేష్ను అయితే ప్రస్తుతం క్లూస్ టీమ్ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా వరకు పెద్ద ఎత్తున ఆ అపార్ట్మెంట్ అంతా కూడా చాలా వరకు చెల్లా చెదురై మొత్తం కూడా విషాయ చాదలు అనేది అలుపుకున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఎట్లా అంటే ప్రస్తుతం అయితే తన బాడీ పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి అయితే తరలించారు. ముఖ్యంగా పోస్ట్మార్టం అవుతున్న నేపథ్యంలో కూడా చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అక్కడున్న అపార్ట్మెంట్కి సంబంధించి ఆ ఫ్యామిలీస్ కూడా భయభ్రాంతులకు గురై వాళ్ళందరూ కూడా ఇంటి పక్కల అపార్ట్మెంట్ ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో ఆ ఫ్లాట్కి సంబంధించి వాళ్ళ పిల్ల చిన్న చితక వాళ్ళందరూ కూడా లాక్లు వేసి వేరే దగ్గరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దాదాపుగా స్థానికులంతా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ చూస్తున్నప్పటికీ కూడా దాదాపు అన్ని సీక్రెట్గా అన్ని సీసీ క్యామ్స్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఇలాంటివి జరగడం పెద్ద ఎత్తున రేర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని సీసీ కెమెరాలు ఉండి అంత పెద్ద బందోబస్తు ఉంది కూడా అక్కడ చాలా వరకు అట్లా ఒక
అర్బన్ ఎన్క్లేవ్ గా పనిచేస్తున్న ఆయన లోపలికెళ్ళి నిందితుడు మహేష్ లోపలికెళ్ళి ఇలాంటి ఒక హత్య చేశాడంటే చాలా వరకు ఒక షాకింగ్ న్యూస్ అని కూడా ఇది చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా వాళ్ళ అత్తగారు పనిచేస్తున్న నేపథ్యంలో కూడా కిచెన్ లో ఉండి పనిచేస్తున్న నేపథ్యంలో తన భర్త ఎవరైతే సునీతకు సంబంధించి తన భర్త రెండో భర్త ఎవరైతే శ్రీనాథ్ ఉన్నాడో శ్రీనాథ్ ఆఫీస్ వెళ్ళిన నేపథ్యంలో ఆఫీస్కి వెళ్ళాడు అని ఆయన పక్కా ప్లాన్ మర్డర్ చేసుకొని ఒక స్కెచ్ లాంటిది అది చూసుకొని తను ఒక్కడే వెళ్ళి నా లైఫ్ని నాశనం చేసిన ఆ తనని నేను అస్సలకే వదిలిపెట్టను అని చెప్పేసి ఆయన ఒక మెంటల్గా ఒక సైకోలాగా ఫిక్స్ అయిపోయి సునీతను చంపడం చాలా వరకు ఆ అపార్ట్మెంట్ అంతా కూడా చాలా వరకు విషాద ఛాయలు అనుకున్నాయి. అలాగే అందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. సో ప్రస్తుతం ఆయన పోలీసు అదుపులో ఉన్నాడు. నిందితుడు మహేష్ అయితే పోలీసులు కస్టడీలో ఉన్నాడు. కస్టడీలో ఉన్నప్పటికీ కూడా విచారణలో అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కేవలం ఇదంతా కూడా మహేష్కు సంబంధించి ఎట్లా అంటే కెనడాలో జాబ్ని పోగొట్టుకున్నాను, ఆ తర్వాత నా లైఫ్ పోయింది, తనే జీవితం అనుకున్నాను, లోకం అనుకున్నాను, తర్వాత మా అమ్మ ఇవన్నీ చూసుకోడా ఇవన్నీ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడంతో నాకు ఎవరు లేని పరిస్థితి అని చెప్పేసి మహేష్ పోలీస్ అదుపులో తీసుకొని విచారణలో అయితే ఇవన్నీ మాటలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీసులు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున తన ప్రతి ఒక్క కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా కూడా సంచలన విషయాలు అనేవి కూడా బయటకు వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో ఈ రోజు ఈ ఘటన జరగడం చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తన మాజీ భర్త ఇలాంటివి కొన్ని ఇట్లా చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు లివింగ్ రిలేషన్ కు సంబంధించి కూడా చాలా వరకు కంపేర్ చేసుకుంటూ బతుకుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే నిందితుడు మహేష్ పోలీసులు అదుపులో ఉన్నాడు. ఆయన పూర్తి దర్యాప్తులు కూడా కొనసాగిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళు అంటే ఏదైతే మేము ఎక్స్క్లూజివ్ గా అక్కడ హిట్ టీవీ టీం అంతా కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసిన నేపథ్యంలో కూడా చాలా వరకు పలు మీడియా వర్గాలకు సంబంధించి మీడియా ఛానల్ కూడా వాళ్ళ ఇంటికి సంబంధించి వాళ్ళ సునీత మరిది కావచ్చు, లేకపోతే సునీత వాళ్ళ అమ్మగారు కావచ్చు, వాళ్ళందరూ కూడా స్థానికులందరూ కలిసి వాళ్ళ మీడియా వర్గాలు కూడా ఎక్స్క్లూజివ్ అంటే ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకుంటున్నారో అక్కడ FTF ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ హిట్ టీవీకి సంబంధించి మా టీం అందరి మీద కూడా వాళ్ళు దాడి చేయడం అయితే జరిగింది. అంటే కెమెరాని కొట్టడం లాంటివి ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడడం కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో నిందితుడు మహేష్ అయితే అరెస్ట్ అవ్వడం మీద జరిగింది. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క అంశాలన్నిటి కూడా సునీత మర్డర్ కేసులో కూడా బయటకు వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సునీత బాడీని అయితే పోస్ట్ మార్టం తరలించారు. పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్తారా లేకపోతే కరీంనగర్ ఏదైతే స్వగ్రామం ఉందో ఆ గ్రామానికి తీసుకెళ్తారా అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున అక్కడ ప్రశ్నలు అయితే తలెత్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిగా స్థానికులు కూడా అందరూ భయభ్రాంతులకు గురై ఎక్కడక్కడ వాళ్ళు వెళ్ళిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక్కసారిగా అపార్ట్మెంట్ లో వాళ్ళు ఒక్కడు ఉండడంతో చాలా వరకు వాళ్ళు ఎవరు లేనట్టుగా ఫీల్ అయిపోయి చాలా బాధకు గురైపోయి అందరి పైకి కూడా చాలా అరవడం లాంటివి కూడా చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిందితుడు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మరి విచారణలో ఇంకా పలు అంశాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ప్రవీణ్ తో శ్వేతంగర్, హిట్ టీవీ, ఉప్పల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.